ఇక్కడికి వనపర్తి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మన కోసం ధ్యానం చెప్పడానికి వనపర్తి నుంచి ఇక్కడికి వచ్చారు. వారికి సగర్వంగా మనం ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ చప్పట్లు కొడుతూ, ఇంకొకటి వాళ్ళు ఎంతో సేవ చేస్తూ వనపర్తి నుంచి మనకు వచ్చి ఈ ధ్యానాన్ని అందిస్తుంటారు. మేడం గారికి సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లతో వాళ్ళకి. ఇక్కడ ధ్యానం నిర్వహిస్తున్న మన మధుసూదన్ రెడ్డి గారికి వాళ్ళ బృందానికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ దేవాలయ కమిటీ వారికి, ఈ దేవుని గుడికి మనం కూడా గట్టిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ గుడి ఉండడం వల్లనే మనం ఈ ధ్యానాన్ని పొందగలుగుతున్నాం. వారికి కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, వనపర్తి జిల్లా అధ్యక్షులు మన గురించి ఒక 5 నిమిషాలు ధ్యానం గురించి దాని విశేషాలు తెలియజేస్తారు, తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా ఒక 5 నిమిషాలు మాత్రం మనం ఇందాము. మనము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ప్రతి ఒక్కటి మనము డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు అందించిన గురువు బ్రహ్మాండంగా అద్భుతమైనది ఒకటి ధ్యానం ఉంది కాబట్టి, ఒకటి క్యాన్సర్లు అక్కడిది, థైరాయిడ్ కానీ, షుగరు కానీ, బీపీ కానీ, నువ్వు ప్రతి ఒక్కటి తగ్గించాం. 100,000 మందికి తగ్గించాం ధ్యానం చెప్పి. ఎందుకోసం అంటే, మనం క్రమము తప్పకుండా ఒక క్యాన్సర్లు అక్కడిది 41 రోజులు క్యాన్సర్ డాక్టరు మాకు కాదు అని కిమ్స్ హాస్పిటల్ నుంచి బయటికి తోలినారు శవాన్ని. అంటే మేము తీసుకొచ్చి మేము 41 రోజు ధ్యానం పెట్టి ఆయమని కడుపుంతలా ఉన్న ఆయమని ధ్యానం చేపించి క్యాన్సర్లు అక్కడికి తొలగించినామంటే ధ్యానం ఎంత అద్భుతంగా ఒకసారి క్లాప్స్ కొడుతున్నాం అందరం. కాబట్టి మీరు కూడా ఏ ఒక్క రోగం ఉండకూడదు అంటే, మనం రోజు క్రమం తప్పకుండా షుగర్ ఉన్న 600 షుగర్ ఉంటుంది మీ డాడీకి మీ మమ్మీకి అనుకోండి, 41 రోజు ధ్యానం చేయండి, పోయి టెస్ట్ చేయించుకొచ్చుకోండి. షుగర్ నిల్లు కాకపోతే నన్ను అడగండి. క్రమము తప్పకుండా మన వయసు ఎంత ఉంటుందో, 50 ఏళ్ళు ఉందంటే 50 నిమిషాలు చేసుకున్నాం, 30 ఏళ్ళు ఉందంటే 30 నిమిషాలు చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము ధ్యానం చేస్తూ ఏ బాడీలో ఒక్క రోగం లేకుండా మనం బతకాలి. ఇప్పుడు మనకు ఏమి కొందరు అందరు డబ్బులు లేరిడా. ఇప్పుడు ఏమన్నా నీకు క్యాన్సర్లు అక్కడ వచ్చింది అనుకో, ఇప్పుడు హాస్పిటల్కి పోతే నీకు 20-30 లక్షలు చేసినా నువ్వు బతకలేవు. కాబట్టి మనం రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకోసం? మన బాడీలోకి ఏ రోగాన్ని రానియదు. ఎలా అంటే, మనం ధ్యానం చేస్తూ ఉంటే నిన్ను చూసి ఎదబడి పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే, అబ్బా ఆయన ధ్యానం చేస్తుండో మనం అని ఆ రోగం రాదు. కరోనా వస్తే కూడా కరోనా మీద ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము ధ్యానం చేయించాం. అంటే ధ్యానం చేస్తే అద్భుతంగా మనకి బాడీలో ఏ నెగిటివ్ రాదు. మనం ఇదొక్క అలవాటు చేసుకోవాలి. నువ్వు ఏదైనా సాధించవచ్చు. నువ్వు ఎంత చేసిన రోగానైనా కూడా, నువ్వు బీపీ కానీ, థైరాయిడ్ కానీ, నువ్వు ఏది కానీ, 8 సంవత్సరాలు అయింది ఒక్క మెడిసిన్ వాడకుండా బతున్నాం మేము. నువ్వు డ్రైవింగ్ చేస్తామా, అన్నీ చేస్తాం. కాబట్టి ఎందుకోసం అంటే, మనం రోజు ధ్యానం చేస్తున్నాం. నువ్వు ఒక రోజు 1 గంట చేస్తామంటే కాదు, రోజు క్రమం తప్పకుండా పొద్దున రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే మన బాడీలోకి రోగం రాదు. ఎటువంటి రోగం మన బాడీ చూసి మనం ఎదబడి వెళ్ళిపోతుంది. అంటే ఒక్కరోజు మన ఇంట్లో మనం పొద్దున రాత్రి టైం తీసుకోలేమో మన బాడీకి రోగం రాకూడదంటే, ఖచ్చితంగా ఎన్ని పనులున్నా తెల్లవారుజామున ధ్యానం చేసి నువ్వు బయటికి వెళ్ళు పొలానికి. నువ్వు ఏదైనా సాధించు. నీ పొలం మంచిగా అవుతుంది, నీ ఇల్లు మంచిగా అవుతుంది, నీ పిల్లలు మంచిగా చదువుతారు. సంకల్పం పెట్టుకుని నా కొడుకు డాక్టర్ కావాలంటే నీ కొడుకు ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు. అంటే ధ్యానంలో అనుకోవాలి, నా బిడ్డకు మంచి భర్త రావాలి అనుకో, మంచి భర్త, నా బిడ్డ అల్లుడు బాగుండాలి అనుకో, మంచిగా అవుతాయి. నువ్వు ధ్యానం చేస్తున్నావు బిడ్డ, నువ్వే దేవుడు. కాబట్టి ప్రతి ఇంట్లో ధ్యానం ఉండాలి, ప్రతి ఇంట్లో స్త్రీ ధ్యానం చేయాలి. ఆ ఇల్లు ఎంత విరజిల్లుతుంది చూడండి, ఒక్కసారి చూడండి. ఎప్పుడైతే 5 గంటలకు లేచి పార్వతీదేవి చూస్తుంటుంది మనకు, ఇట్లా చూస్తే 5 గంటలకు లేచి మనం ధ్యానం చేస్తూ ఉండాలి ఒక స్త్రీ. ఆ ఇల్లు ఎంత సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటుంది. ఆ ఇల్లు, తన భర్త కానీ తన పిల్లలు కానీ, ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. మన ఇంట్లో ఎంత పాజిటివ్ ఉంటుంది. కొన్ని ఇళ్ళ రోజు కొట్లాడుతుంటారు. మనకు అవసరం లేదు, ఎప్పుడు ఏది ఉన్నా ప్రశాంతంగా కూర్చోవాలి, ధ్యానం చేసుకోవాలి, మన పని మనం చేసుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. రోజుకు ఒక కొట్లాటలు నడుస్తుంటుంది, అవల్ల ఏమో నెగుతూ ఉంటుంది మన ఇంట్లో. నువ్వు రోజు క్రమం తప్పకుండా ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ధ్యానం చేసిండ్రో, ఈ రోజు నుంచి 41 రోజు మీరు టైం పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి 41 రోజు మీ వయసు 30 సంవత్సరాలతో 30 నిమిషాలు చేసి బయటకెళ్ళండి. మళ్ళీ రాత్రి పండుకో ముందర 30 నిమిషాలు. ఇదొక్క అద్భుతంగా మీరు రోజు క్రమం తప్పకుండా నేర్చుకోండి.
ఎందుకోసం మనకు మన బాడీలో మనం కొన్ని ఏళ్ళు బతకాలి. రోజు ధ్యానం చేయి, మౌనంగా ఉండు. ఏది అవసరం అదే మాట్లాడండి. బయటికి వెళ్ళినా ఏది అవసరమో అదే మాట్లాడు. ఎక్కువ మౌనంగా ఉండాలి. ఎవరినంటే ఎవరిని అనాల్సిన మనకు అవసరం లేదు. నీకు అవసరం ఉంటేనే మాట్లాడు ఆయనతో, అవసరం ఉంటేనే మాట్లాడు ఆయనతో, లేదంటే మౌనం కూర్చో. మౌనం అంటే చాలా అద్భుతంగా చేస్తాం. మౌనం ఎంత మౌనం ఉంటే మన ఆయుష్ పెరుగుతుంది. చూడండి, ఒక్కసారి గమనించండి అందరూ. ఎక్కువ మౌనంగా ఉంటే ఆయుష్ పెంచుకుంటుంటాం. ఒక్క గంట నువ్వు మౌనంగా ఉన్నావంటే 5 నిమిషాలు మన ఆయుష్ పెరుగుతుంది. ఒక్కరోజు మౌనంగా ఉంటే వారంలో ఒకసారి మౌనంగా ఉండాలి. చూడండి ఎంత ఎనర్జీ నీకు, నీ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, రోజు రోజుకు ఆయుష్ని పెంచుకోవాలి. రోజు రోజుకు మనం రోగాన్ని రానియకుండా మన పిల్లలు కానీ మన సంసారం డెవలప్ కావాలంటే రోజు ధ్యానం చేస్తూ రోజు మౌనంగా బయటికి వెళ్ళినా ఏది అవసరం ఉంటే అదే మాట్లాడాలి. బయటికి వెళ్ళినా మన పొలం పని చేసుకోవాలి, మన ఇంట్లో మనం ఉండాలి. ఎవరితోనూ అవసరం లేదు. అది రోజు మనం క్రమం తప్పకుండా చేసుకున్నాలి. అలవాటు మనం క్రమము తప్పకుండా ధ్యానం చేయాలి. అద్భుతంగా ఇది మర్చిపోకూడదు ఎవరు. ఒకటి సాధించాలంటే ధ్యానం చేయాలి. ఎక్కువ ఏళ్ళు బతకాలంటే మౌనం ఉండాలి. మనది మనం చూసుకోవాలి. ఎవరిది అవసరం లేదు. నువ్వు ధ్యానం చేస్తే ఏమవుతుంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఎలా వచ్చాను, నీ జన్మ అన్నీ చూసుకోవచ్చు. అంటే ధ్యానం చేస్తే మన ఒక ఆయనకు 3 బిడ్డలు చనిపోయినారు. ఆయనకు ఎవరు సంతానం లేదు, కోట్ల ఆస్తి ఉంది. అంటే ఆయన ఎవరు చూసుకోవాలి? అప్పుడు గంటలు గంటలు ధ్యానం చేస్తుంది. ఆయన ధ్యానం చేసి 3 బిడ్డలతో మాట్లాడుతుంది. అక్కడ రోజు పెద్ద బిడ్డ మాట్లాడుతుంది, సెకండ్ బిడ్డ మాట్లాడుతుంది, 3వ బిడ్డ మాట్లాడుతుంది. ఎందుకు? ధ్యానం చేస్తుంది అంత గొప్పగా. ఆ పాప నవ్వుతుంది, ధ్యానములే బిడ్డలతో మాట్లాడుతుంది. అంటే అంత గొప్పది. నువ్వు నీ ఒళ్ళు ఎవరైనా చనిపోతే ధ్యానం ఎక్కువ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడగలిగే కెపాసిటీ వస్తుంది నీకు. చూడండి, అన్నీ మనం చూసుకోవచ్చు. అంత అద్భుతమైన గొప్పది ధ్యానము. మీరు ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 41 రోజు ధ్యానం అనేది పెట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ మౌనంగా ధ్యానం చేస్తూ మన పని మనం చేస్తే ఏదైనా ఎగ్జామ్ అయినా ఏదైనా రాయొచ్చు. జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది, థాట్స్ రిలీజ్ అవుతుంది. స్టూడెంట్ ఏదైనా కానీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కటి అవసరం. ధ్యానం చేసిందంటే జ్ఞాపక శక్తి ఎక్కువ వస్తుంది మనకు. క్వశ్చన్ పేపర్ చూడగానే థాట్స్ రిలీజ్ అయిపోతుంది. అంటే అంత గొప్పది. నువ్వు ధ్యానం చేస్తే నీ బాడీలో కానీ నీవు 2,72,000 నాడులు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి నీ బాడీలో ఏదైనా పాజిటివ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా. ఇది ఒక్క అలవాటు చేసుకోండి. ఇది ఉన్న ధ్యానం వల్ల చూడండి, ఒక్కసారి 41 రోజు చేయండి. మీ షుగర్ ఉన్నా, ఏది ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా అన్నీ మొత్తం మటుమాయమైపోతుంది. అది కూడా మనం ఎందుకు కన్ను మూసుకుంటే మీ చేతులు పెట్టుకుంటే 10 నిమిషాలు కూర్చొని లేస్తామంటే కాదమ్మా. నీకు 40 సంవత్సరాలు ఉన్నాయి, 40 నిమిషాలు కన్ను జరగవద్దు, చేతులు తీయద్దు. రెగ్యులర్గా చేసుకో. నీకు సబ్జెక్ట్ పూర్తి కాకపోతే నన్ను అడుగు. పోయి 600, 800 షుగర్ ఉన్న వాళ్ళు ఉండరు, పచ్చవాతం ఉన్న ఉండరు. మంచం మీద పచ్చవాతం ఉంటే రెగ్యులర్గా ధ్యానం చేపించి ఏం అవసరం లేదు, మంది అవసరం లేదు. ధ్యానము టీవీ చూసుకుంటే నా బాధ. పచ్చవాతం వచ్చిన వాళ్ళ ఈజీగా 41 రోజుకు వాళ్ళు లేచి నడుస్తాడు. ఏం మెడిసిన్ అవసరం లేదు. ధ్యానం 24 అవర్స్ ధ్యానంలో కూర్చోవాలి. ఎంతో మంది లేచి తిరుగులు అన్నారు పచ్చవాతం వచ్చిన వాళ్ళు కూడా. అంటే మనం